ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. దేని గురించి భయపడకండి. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో తన వాక్కు ద్వారా ప్రతిరోజు తన ప్రేమను నీకు వెల్లడి చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్కును పట్టుకోండి. దేవుని వాక్కును పట్టుకొని ప్రార్థించండి. విశ్వాస సహితమైన మీ ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరచబోతుంది. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతోంది. అదేవిధంగా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వెనుకున్న వాటినన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. సిలువను చూస్తూ ముందుకు సాగండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించేవారు ఎంత బలము కలిగి ఉంటారో అనేది దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. దేవునిని ప్రేమించేవారని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా. దేవునిని ఎందుకు ప్రేమించాలి అంటే ఆయనను ప్రేమించిన వారు ఎవ్వరు కూడా నష్టపోరు. ఆయన ప్రేమ మనల్ని మోసం చేయదు. ఆయన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన ప్రేమ రక్తం కార్చిన ప్రేమ. ఆయన ప్రేమ మనకు బదులుగా శిక్షను అనుభవించిన ప్రేమ. ఆయన ప్రేమ మనకు బదులుగా మన పాపాన్ని, మన శాపాన్ని మోసిన ప్రేమ. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా అవన్నీ కూడా కొంతకాలమే. కొంతకాలానికి ఆ ప్రేమలన్నీ కూడా మనల్ని విడిచిపెడతాయి. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. కడవరకు మనతో ఉండేది ఆయన ప్రేమ మాత్రమే. అందుకే ఆయనను ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ లోకంలో మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి ఇష్టాలు ఏంటనేది మనం తెలుసుకుంటాం. వారి ఇష్టాలకు అనుగుణంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తాం కదా. అదేవిధంగా దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే ఆయనతో సహవాసం చేస్తారు. ఆయన ఇష్టాలు తెలుసుకుంటారు. ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా కనుక మనం నడిస్తే ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట గతించదు. ఆయన ప్రేమ గతించదు. ఆయన ఎప్పటికీ కూడా గతించిపోడు. ఎందుకంటే ఆయన మాటలతో ప్రేమించలేదు, కానీ ఆయన ప్రేమను క్రియలలో చూపించారు. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు అన్నట్లుగా మనము గనక ప్రభుతో సహవాసం చేస్తే క్రీస్తు స్వరూపాన్ని సంతరించుకుంటాం. ఆయన ప్రేమతో నింపబడతాం. ఆయన బలాన్ని పొందుకుంటాం. ఆయనలానే ప్రేమిస్తాం. ఆయనలానే క్షమిస్తాం. ఆయన వలె పాపాన్ని జయిస్తాం. పాపాన్ని జయించే శక్తిని, లోకాన్ని జయించే శక్తిని, శరీరాన్ని జయించే శక్తిని, బలాన్ని ఆయనను ప్రేమించిన వారు, ఆయనతో సహవాసం చేసిన వారందరూ కూడా పొందుకుంటారు. ఈ ప్రపంచమంతా సూర్యుని ఉదయం కోసం ఎదురు చూచినట్లుగా ఆయనను ప్రేమించే వారి కొరకు కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే వారు కూడా బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఇక వారి యొక్క బలాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. వారి యొక్క శక్తిని ఎవరు అడ్డుకోలేరు. సూర్యుని ఉదయాన్ని ఏ విధంగా ఆపలేరు, అదేవిధంగా దేవుని ప్రేమించే వారి యొక్క ఉన్నత స్థితిని కూడా ఎవ్వరూ ఆపలేరు. నీవు ఒకవేళ బలహీనుడివే కావచ్చు, కానీ నీవు గనుక ప్రభువును ప్రేమిస్తే చాలు, నువ్వు బలవంతుడివైపోతావు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు.
సూర్యుడు ఉదయించగానే చీకటంతా తొలగిపోతుంది. సూర్యుని ఉదయం కోసం ఈ కోట్ల మంది ప్రజానీకం ఎదురు చూస్తుంది. అదేవిధంగా నీవు వెళ్ళిన చోట్లనెల్లా చీకటి తొలగిపోతుంది. నీవు వెలుగుగా ఉంటావు, ఆకాశ నక్షత్రం వలె నువ్వు ఉంటావు. అందుకే నీ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తారు, నీ వెలుగు కొరకు ఎదురు చూస్తారు. నీ కుటుంబంలోనైనా, నీ బంధువుల్లోనైనా, నీ స్నేహితుల్లోనైనా, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపార విషయాల్లో, నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావో అక్కడ, లేక నువ్వు పరిచర్య చేస్తున్న స్థలంలో, నువ్వెక్కడ ఉంటే అక్కడే ఒక సూర్యుని వలె ఉంటావు. అనేక మంది నీ వెలుగునకు పరిగెత్తుకుంటూ వస్తారు. నీతి సూర్యుడైన ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు కూడా సూర్యుని వలె ఉదయిస్తావు. నీవే ప్రదేశంలో ఉన్న నీ వెలుగు కొరకు ఎదురు చూస్తారు అనేక మంది. ప్రస్తుతం ఒకవేళ నీ జీవితంలో ఎవరు నిన్ను అణచివేయాలని చూస్తూ ఉన్నా, ఎవరు నిన్ను తగ్గించాలని చూస్తూ ఉన్నా, ఎవరు నిన్ను తప్పు పట్టాలని చూస్తూ ఉన్నా, నీ సాక్ష్యాన్ని పోగొట్టాలని చూస్తూ ఉన్నా, దేవునిని ప్రేమిస్తూ గనుక నీవు ఉంటే నీ యొక్క ఉన్నత స్థితిని ఎవరు ఆపలేరు, నీ వెలుగుని ఎవరు ఆపలేరు, నీ బలముని ఎవరు ఆపలేరు, నీ శక్తిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. దానిని ఆపగలిగిన శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. ఆయనను ప్రేమిస్తున్న యోబుని గురించి కూడా అందరూ అదేవిధంగా అనుకున్నారు. ఇక కూలిపోయాడు, యోబు జీవితం అయిపోయింది, ఇక అతనికి ఏమీ లేదు, అతను పడిన స్థితి నుండి ఇక లేవలేడు, లేచే పరిస్థితి లేదు. ఎందుకంటే నలుదిక్కుల నుండి చీకటి ఆవరించింది ఆయన్ను. భయంకరమైన చీకటిలో ఉన్నాడు. ఇక వెలుగు అతని జీవితంలో రాదు అనుకున్న సమయంలో చీకటిలో కూర్చుండి కూడా దేవునిని ప్రేమించాడు, ఆయన కొరకు ఎదురు చూచాడు. దేవునిని ప్రేమించుచున్న యోబు బలముతో ఉదయించు సూర్యుని వలె తిరిగి లేచాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో, అంతవరకు ఏదైతే నష్టాన్ని అనుభవించాడో వాటన్నిటికీ రెట్టింపుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అవును, దేవునిని ప్రేమించే వారిని ఆపగలిగే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. ఏ వ్యాధికి లేదు, ఏ ఆర్థిక సమస్యకు లేదు, ఏ మానసిక వేదనకు లేదు, ఏ మనుషులకు లేదు, ఏ చీకటి అంధకారపు శక్తులకు లేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఆయనను ప్రేమిస్తూ ఉంటే ఇక భయపడొద్దు. దేవునిని ప్రేమిస్తున్న నీవు ఒక రోజున తిరిగి లేస్తావు. తప్పక నీవు బలముతో ఉదయిస్తావు. మరలా కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు నిన్ను స్తుతించి గొప్ప కృపనిచ్చారు నాయన. అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని మరలా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఒకసారి మాతో మాట్లాడారు. మీరు సామాన్యులు కాదు, బలముతో ఉదయించు సూర్యుని వల్ల మీరు ఉదయిస్తారని తండ్రి మమ్మల్ని బలపరిచారు. అందుకొరకు నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు, ఈరోజు నిర్జీవంలో ఉన్నారో, శాంతి లేకుండా ఉన్నారో, భయంకరమైన అసమాధానంతో ఉన్నారో, ఏమి చేయాలో తోచక ఉన్నారో, ఏ పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారి జీవితంలో వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. వారి బలాన్ని పోగొట్టుకుంటే తిరిగి ఉదయించే సూర్యుని బలము వంటి బలం వారికి దయచేయండి. ఎందుకంటే దానిని ఎవ్వరు కూడా ఆపలేరు ఈ లోకంలో. అటువంటి శక్తిని, అటువంటి బలమును, అటువంటి పరిశుద్ధతను, అటువంటి నీతిని, పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయండి. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానమును మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ కూడా యేసుని చేతుల్లో పెడుతున్నాను. వారి సమస్య ఏదైతే ఉందో ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అది ఎంత భయంకరమైన సమస్య అయినా, ఎవరికి చేత కాకపోయినా యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, అద్భుతాలు చేస్తుందని నమ్ముతున్నాను. మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి తండ్రి. ప్రార్థిస్తూ ఉండగా ప్రతి జీవితంలో ఉన్న బంధకాలని తెగిపోనుగాక, సంకెళ్ళని తెగిపోనుగాక, పాపపు బంధకాలన్నీ కూడా తెగిపోవాలి, రోగ బంధకాలు తెగిపోవాలి, ఆర్థిక బంధకాలు తెగిపోవాలి, ఉద్యోగ సమస్యలనే బంధకాలు తెగిపోవాలి, వ్యాపార సమస్యలనే బంధకాలు తెగిపోవాలి, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలన్నీ కూడా తిరిగి కట్టబడాలి, కుటుంబ కలతలనే బంధకాలు తెగిపోవాలి, కోర్టు కేసెస్ అనే బంధకాలు తెగిపోవాలి, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నా, ఇక ఏ సమస్యలో ఉన్నా కూడా తిరిగి విడిపించండి అయ్యా. పొలం అమ్మాలని, ఇండ్లు అమ్మాలని ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వారందరి జీవితాల్లో అద్భుతం చేయండి. వివాహాలు కాలేదని చీకటిలో ఉన్న వారిని తిరిగి వెలుగుతో నింపండి. గర్భఫలం లేదని చీకటిలో ఉండి ఏడుస్తూ ఉన్న వారిని తిరిగి వెలుగుతో నింపండి. ఉద్యోగాలు రాలేదని చీకటిలో ఉండి కన్నీరు కారుస్తున్న వారికి ఉద్యోగాలు దయచేసి గొప్ప వెలుగు దయచేయండి.
అంతేకాకుండా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి మాటల్లో, వారి చేతల్లో, వారి పనుల్లో, వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా వాటన్నిటిని కూడా మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరెంత చీకటిలో ఉన్నా, ఎంత ఓడిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా తిరిగి దేవుడు మీకు గొప్ప శక్తినివ్వబోతున్నాడు. మీరు ఉదయించు సూర్యుని వలె తిరిగి బలం పొందుకోబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.